శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రెస్టీజియస్ మూవీ దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో లయ, వర్ష, బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తుండగా జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక ప్రమోషనల్లో భాగంగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ను హైదరాబాద్లో ఘనంగా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, మా సంస్థలో సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత తమ్ముడు రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడు అనౌన్స్ చేద్దామా అని ఎదురు చూశాం. ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీరామ్ వేణు 4 ఏళ్లు కష్టపడ్డాడు. ఈ కథ అనుకున్నప్పుడే విజువల్, సౌండింగ్ కొత్తగా ఉండేలా డిజైన్ చేస్తానని శ్రీరామ్ చెప్పాడు. అన్నట్లుగానే చాలా కష్టపడి చేశాడు. ట్రైలర్ చూశాక మీ అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేపు థియేటర్లోనూ ఇదే రెస్పాన్స్ వస్తూ ఉంటుందని నమ్ముతున్నాం. లయ గారు మా సంస్థ ద్వారా మళ్ళీ ఇండస్ట్రీకి రావడం హ్యాపీగా ఉంది. నితిన్కు తమ్ముడు మూవీ చాలా ఇంపార్టెంట్. ట్రైలర్ బాగుందంటూ మన మీడియా మిత్రుల నుండి ఫోన్స్, మెసేజ్లు వస్తున్నాయి. మేము ఎగ్జామ్ రాసాం. జూలై 4న రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఖచ్చితంగా మా మూవీ ఆడియన్స్కు నచ్చుతుందని నమ్ముతున్నాం అని తెలిపాడు. అలాగే ఈరోజు ప్రేక్షకుల్ని థియేటర్కు తీసుకురావడం కష్టంగా మారింది. గత 6 నెలల్లో 4-5 సినిమాలు మాత్రమే ఆదరణ పొందాయంటే థియేట్రికల్గా పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సినిమా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. తెలుగు సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఈ పొజిషన్ను కాపాడాలంటే అందరం కష్టపడాలి. అలాగే నేను ఎప్పటి నుండో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. యూట్యూబ్లో రిలీజ్ చేశాం. అక్కడ వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా, అన్నీ ఒరిజినల్. ప్రేక్షకులు చూస్తున్న నెంబర్లు అక్కడ ఉండాలని మా ఆఫీస్లో నా పిఆర్టీ అందరికీ అలర్ట్ చేశా. వ్యూస్ని డబ్బులు పెట్టి కొనుక్కోకండి. ఎందుకంటే ప్రతి సినిమాను జెన్యూన్గా ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళాలి. అందుకు మీడియా మిత్రుల సపోర్ట్ కూడా కావాలి అని అన్నారు దిల్ రాజు. సీనియర్ హీరోల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో లయ ఒకరు. ఎక్కువ సినిమాలే చేసినప్పటికీ దాదాపు అందరు హీరోలతో జతకట్టింది. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన లయ చాలా గ్యాప్ తర్వాత తమ్ముడు మూవీలో రీ ఎంట్రీ ఇవ్వనుంది. నితిన్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీని దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో లయ, వర్ష, బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్ర పోషిస్తుండగా జూలై 4న ఈ సినిమా వరల్డ్ వైడ్గా థియేట్రికల్గా రిలీజ్ కానుంది. ఇక ప్రమోషన్లో భాగంగా తాజాగా హైదరాబాద్లో ట్రైలర్ను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా లయ మాట్లాడుతూ, నేను సినిమా ఇండస్ట్రీ నుండి బ్రేక్ తీసుకుని 20 ఏళ్ళవుతుంది. తమ్ముడు మూవీతో తిరిగి సినీ ప్రయాణం మొదలు పెట్టడం సంతోషంగా ఉంది. సొంతింటికి తిరిగి వచ్చిన అనుభూతి కలుగుతుంది. బ్రేక్ తర్వాత ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఎన్నో సందేహాలు, భయాలు ఉండేవి. కానీ ఈ సినిమా టీం నాలోని ఆ భయాన్ని పోగొట్టి నమ్మకాన్ని కలిగించారు. ఇండస్ట్రీకి తిరిగి రావడానికి నా భర్త, పిల్లల సహకారం కూడా ఎంతో ఉంది. ఇప్పటిదాకా నేను చేయాలనుకున్న పాత్రలు సినిమాలో చేసే అవకాశం మరోసారి టాలీవుడ్ కల్పించింది అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఈ మాటలు వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ రామ్ చరణ్ నిర్మాణంలో యంగ్ హీరో నిఖిల్ హీరోగా ది ఇండియా హౌస్ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే బుధవారం ఈ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్ సమీపంలో నిర్మిస్తున్న సెట్లో ఈ ఘటన సంభవించింది. అయితే సినిమాలోని కీలకమైన సముద్రం సన్నివేశాలు షూట్ చేయడానికి స్విమ్మింగ్ పూల్ ఫుల్ సెట్ వేశారు. ఆ సీన్స్ని తీసేందుకు ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంక్ అకస్మాత్తుగా పగిలిపోవడంతో ఒక్కసారిగా నీళ్లన్నీ సెట్లోకి దూసుకొచ్చాయి. నీళ్ల వేగానికి లొకేషన్లో ఉన్న సిబ్బందితో కెమెరాలు, ఇతర వస్తువులు కొట్టుకువచ్చాయి. దీంతో సెట్లో ఉన్న కొంతమంది సిబ్బందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. ఇందులో అసిస్టెంట్ కెమెరామెన్కు తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. దీంతో ప్రస్తుతానికి షూటింగ్ నిలిపివేయగా ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారట. ప్రజెంట్ ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో గాయపడిన వారు త్వరగా సురక్షితంగా కోలుకోవాలని, మళ్ళీ ఎప్పటిలాగే షూటింగ్ కొనసాగాలని అభిమానులు ఆశిస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో గంజాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసింది. దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మంగ్లీ పోలీసుల మీద విరుచుకుపడుతున్నట్లుగా ఉన్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు మంగ్లీ ఫోటో వాడుతూ ఏకంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదంటూ సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మంగ్లీ ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలని ఒక ఉద్దేశంతో మా ఫ్యామిలీ వాళ్ళ కోరిక మేరకు ఒక రిసార్ట్లో మా అమ్మ నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్గా ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నారు. ప్రభాస్ సరికొత్త జానర్స్ భారీ ప్రాజెక్ట్ చేస్తూ దూసుకుపోతున్నారు. కానీ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ మాత్రం ఒకరి కథతో మరొకరు సినిమా చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే రెండు భారీ కథలు ఈ ముగ్గురి చుట్టే తిరుగుతున్నట్టుగా ఉంది ఈ వ్యవహారం. లేటెస్ట్గా త్రివిక్రమ్ అల్లు అర్జున్తో అనుకున్న కథను ఎన్టీఆర్ టేకప్ చేశాడు. గాడ్ ఆఫ్ వార్గా భారీ ఎత్తున మైథలాజికల్ టచ్తో ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న పెద్ది సినిమా ఎన్టీఆర్ చేయాల్సింది. అయినా ఆయన కోసం బుచ్చిబాబు చాలా కాలం వెయిట్ చేశాడు. ఫైనల్గా ఈ కథను చరణ్ దగ్గరికి ఎన్టీఆర్ఏ పంపించినట్లుగా టాక్. ఇప్పుడు అల్లు అర్జున్కు తెలియకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయింది. ఈ కథను చరణ్ దగ్గరికి ఎన్టీఆర్ఏ పంపించినట్లుగా టాక్. ఇప్పుడు అల్లు అర్జున్కు తెలియకుండా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ సెట్ అయిందా అంటే కాదని చెప్పలేం. ఎందుకంటే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ ముగ్గురి మధ్య మంచి సంబంధాలున్నాయి. అంతర్గతంగా ఎన్ని గొడవలున్నా రామ్ చరణ్, అల్లు అర్జున్ ఒకే ఫ్యామిలీ కింద లెక్క. ఇక ఎన్టీఆర్, చరణ్కు మించిన క్లోజ్ ఫ్రెండ్స్ టాలీవుడ్లో లేరనే మాట ఉంది. అటు అల్లు అర్జున్, ఎన్టీఆర్ మధ్య బావా అనుకునేంత బాండింగ్ ఉంది. అలాంటప్పుడు ఈ ముగ్గురికి తెలియకుండా ఒకరి కథ ఇంకొకరికి దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ. లేదంటే ఈ ముగ్గురు పోటాపోటీగా సినిమాలు చేస్తున్నారనే చెప్పాలి. అయితే కథలే కాదు, ఈ ముగ్గురు కూడా ఒకరు చేసిన హీరోయిన్లతో మరొకరు సినిమా చేస్తున్నారు. కల్కిలో దీపిక పదుకొనే నటించగా ప్రభాస్ స్పిరిట్లలోనూ తీసుకోవాలని అనుకుంటున్నారు. కానీ అల్లు అర్జున్ అట్లీ సినిమాలో ఫైనల్ అయింది దీపిక. అటు దేవర సినిమాలో ఎన్టీఆర్తో రొమాన్స్ చేసిన జాన్వీ కపూర్తో ప్రస్తుతం పెద్దీలు రొమాన్స్ చేస్తున్నాడు రామ్ చరణ్. మొత్తంగా ఈ ముగ్గురి మధ్య కథలే కాదు, హీరోయిన్లు కూడా తిరుగుతున్నారని చెప్పాలి.